అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగైతే చూస్తోంది. జైల్లో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్ లో 90 నీలి చిత్రాలు వెలుగు చూశాయి. అంటే జైల్లో శిక్ష పడ్డటువంటి ఖైదీకి ఫోన్ ఎలా వచ్చింది అనేటువంటి అంశం దగ్గర నుంచి ఫోన్ దొరికిన తర్వాత అతను ఎవరెవరితో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు, ఫోన్ దాచుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, అతనికి మొబైల్ ఫోన్ ని జైల్లో ఎవరు సమకూర్చారు, ఇదేనా ఇంకా ఇతరత్ర ఏమైనా సర్వీసుల్ని చేస్తూ ఉన్నారా, ఇది పోలీసుల మీద వచ్చినటువంటి అనుమానాలు. అలాగే ఈ అంశానికి సంబంధించి విఐపి ఖైదీలకి ట్రీట్మెంట్ కూడా విఐపి లాగానే ఉంటుందనేటువంటి విమర్శలకి ప్రజ్వల్ రేవణ్ణ విషయం తావిచ్చిందని చెప్పాలి. దీని మీద కుమారస్వామి కూడా స్పందించారు. ఈ అంశంతో నాకేం సంబంధం లేదు, అది నా శాఖకు సంబంధించింది కూడా కాదు, ప్రస్తుతం నేను ఆ రాష్ట్రంలో లేను, కేంద్రంలో ఉన్నాను నేను, సో నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది, మీరు సదరు శాఖకి సంబంధించి అడగండి, అక్కడ ఉండేటువంటి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అడగండి. ఇది ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించి కుమారస్వామి చెప్పినటువంటి కామెంట్. మొబైల్ ఫోన్ వాడాల్సినటువంటి అవసరం జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఏముంటుంది, కుటుంబ సభ్యులతో కావచ్చు, డాక్టర్లతో కావచ్చు, లాయర్లతో కావచ్చు, పర్సనల్ గా ములాఖత్ ఉంటుంది, అక్కడ తనకు కావాల్సిన అంశాలను ఏదైనా చెప్పుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ జైల్లోనే ఉండి బిజినెస్ విషయాలు ఏమైనా ప్రజ్వల్ రేవణ్ణ చక్కబెడుతున్నాడా? సో ఇలాంటి అంశాలన్నింటినీ తర్వాత ఎవరెవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు, ఎవరెవరితో నిరంతరం టచ్ లో ఉన్నాడు అనేటువంటి అంశానికి సంబంధించి పక్కన పెడితే ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్ లో 90 నీలి చిత్రాలు, లైంగిక దాడికి సంబంధించి నేరం రుజువైన తర్వాత, ఇంట్లో పని మనిషి విషయంలో నేరం రుజువైన తర్వాత తనకి శిక్ష పడింది. ఇప్పటికీ కూడా ప్రజ్వల్ రేవణ్ణ మారలేదు. 90 నీలి చిత్రాలు దొరికాయంటే సో రేవణ్ణ ఇప్పటికీ కూడా ఎలాంటి ఆలోచన ధోరణితో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. పరప్పన అగ్రహార జైల్లో సిబిఐ అధికారుల ఆకస్మిక సోదాల్లో మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మనవడు అడ్డంగా దొరికిపోయాడని చెప్పాలి. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. జైల్లో కూడా తనకు అందుతున్నటువంటి సేవలు, మొబైల్ ఫోన్ అక్కడ తను వాడుతున్నాడు, అధికారుల ముందే వాడుతున్నటువంటి పరిస్థితి. ప్రజ్వల్ రేవణ్ణ దగ్గర ఫోన్ ఉందన్న సంగతి బ్యారక్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అక్కడ పోలీసు అధికారులకి అందరికీ తెలుసు. గతంలో కూడా మనం చూసాం, కొంతమంది పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి శిక్ష పడ్డప్పుడు జైల్లో వాళ్ళకి అందుతున్నటువంటి విఐపి ట్రీట్మెంట్, మంచి ఫుడ్ కానీ, లేకపోతే ఇలా మొబైల్ ఫోన్ సర్వీసులు కానీ, మసాజులు కూడా, అక్కడ ఉండేటువంటి తోటి ఖైదీలతో మసాజులు కూడా వాళ్ళు చేయించుకున్నటువంటి వీడియోస్ గతంలో కూడా బయటకు వచ్చాయి. అంటే అదే బ్యారక్ లో ఉన్నటువంటి మరొక ఖైదీ దగ్గర కూడా ఒక ఫోన్ దొరికింది. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు బ్యారక్ లో మరో ఖైదీ ఉన్నాడు, అతను కూడా విఐపి ఖైదీ, కానీ అతని పేరు కానీ అతని వివరాలు కానీ బయటకు రానటువంటి సిచ్యువేషన్. జైల్లోనే సకల సౌకర్యాలు దొరుకుతూ ఉంటే జైల్లో ఉన్న బయట ఉన్న పెద్ద తేడా ఉండదు అనేటువంటి మాట. సత్ప్రవర్తన కోసం, ప్రవర్తనలో మార్పు రావడం కోసం, బంధాలన్నీ దూరం అయిపోయిన పరిస్థితులన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ మనిషిలో పశ్చాత్తాపం రావడం కోసం జైల్లో పెడతారు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా బయట ఉంటే ఏ విధంగా ఉంటున్నాడో జైల్లో ఉంటే కూడా అలాంటి సకల సదుపాయాలన్నీ ప్రజ్వల్ రేవణ్ణకు అందుబాటులో ఉంటున్నాయి. ఇది కర్ణాటక కాంగ్రెస్ మీద వస్తున్నటువంటి విమర్శలు. ప్రధానంగా అక్కడ పోలీసుల తీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు, కానీ ఈ స్థాయిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని అయితే మేము అనుకోలేదని కూడా చెప్తున్నారు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు. జైళ్లలో ఇలాంటివి సర్వసాధారణమని కొంతమంది చెప్తూ ఉన్నారు. పర్టికులర్ గా విఐపి ఖైదీల విషయంలో, అంటే వారికి డ్రగ్స్ కావాలన్నా, గంజా కావాలన్నా, సిగరెట్ కావాలన్నా, ఇతరత్ర ఏది కావాలన్నా కానీ ఇలాంటి సర్వీసులు వాళ్ళకి డబ్బు తీసుకొని పోలీసులు లంచాలకు మరిగి ఇలాంటివి విఐపి ఖైదీలకి ఇలాంటి ఏర్పాట్లు చేస్తారని కూడా చెప్తున్నారు. ఫోన్లో దాదాపుగా 80 నుంచి 90 వరకు అశ్లీల వీడియోలను గుర్తించారు. మొబైల్తో పాటు పెన్ డ్రైవ్, ఛార్జర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. జైల్లో మొత్తం 10 సెల్ ఫోన్లు సీజ్ చేశారు అధికారులు. స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్ని ఫోరెన్సిక్ పరీక్షకైతే పంపించారు. ఇప్పటికే విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై అసిస్టెంట్ సూపరింటెండెంట్ అన్సుజ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. కర్ణాటక హోంమంత్రి ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హై సెక్యూరిటీ విభాగంలో 4 నుంచి 5 గంటల పాటు సోదాలు జరిగాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు అధికారులు. పని మనిషిపై అత్యాచారం కేసులో ప్రజ్వల్ కు జీవిత ఖైదు పడ్డటువంటి సంగతి తెలిసిందే. జైల్లో కూడా విఐపి ట్రీట్మెంట్ అనుభవిస్తూ చిక్కుల్లో పడ్డాడు ఈ మాజీ ఎంపీ. రాజకీయ అంశం ముగిసిపోయింది, రాజకీయ జీవితం శూన్యమైపోయింది, వ్యక్తిగత జీవితం కూడా జైలు పాలైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎక్కడ పశ్చాత్తాపం కానీ లేకపోతే మార్పు కానీ ప్రజ్వల్లో రాలేదు. అదే రకమైనటువంటి కోరికలు, అదే రకమైనటువంటి ఉద్దేశాలతో ఇప్పటికీ కూడా ప్రజ్వల్ ఉన్నాడు. అంటే తనకి ఎలాంటి లోటు లేకుండా పోలీసు అధికారులు అక్కడ అన్ని చూసుకుంటున్నారు కాబట్టి ప్రజ్వల్లో
ఎలాంటి మార్పు రాలేదనేటువంటి మాట. ఉన్నతాధికారులు అలాగే జైల్లో ఉండేటువంటి ఇతర పోలీసులకి ప్రజ్వల్ ఎంత మేర డబ్బులు ఇచ్చాడు, దీనికి సంబంధించి ఎవరు తనకి సహకరిస్తున్నారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ అయితే ఈ నేపథ్యంలో సస్పెండ్ చేశారు, కానీ కింది స్థాయి పోలీసులే ఇదంతా కూడా చేస్తారనేది అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. మరి వారి మీద చర్యలు తీసుకుంటారా లేదా, మరి ఇతర ఖైదీల విషయంలో ఏంటి పరిస్థితి? ప్రజ్వల్ లాగే ఇతర ఖైదీలు ఉన్నారు, మరి వారి వివరాలు అయితే బయటికి చెప్పలేదు. ప్రజ్వల్ మాజీ ప్రధాని దేవగౌడ మనవడు కాబట్టి, ఒక మాజీ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఈ అంశం అనేది బయటకు వచ్చింది. అలాగే పరప్పన అగ్రహార జైల్లో అంతా కూడా ఖైదీలకి అగ్రతాంబూలం ఇచ్చేటువంటి పరిస్థితి. డబ్బుంటే చాలు ఏదైనా ఇస్తారు అనడానికి ప్రజ్వల్ రేవణ్ణ ఆ వీడియో, ఫోన్ మాట్లాడుతున్నటువంటి వీడియో ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. లైంగిక దాడి కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న జనతాదళ్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి వివాదంలో చిక్కున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆయన ఉన్న బ్యారక్ నుండి డజన్ల కొద్ది అశ్లీల వీడియోలున్న మొబైల్ ఫోన్ దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. జైల్లోని ఖైదీల వద్ద సెల్ ఫోన్స్ ఉన్నాయనే సమాచారం మేరకు కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖర్గే ఆదేశాల మేరకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అగ్రహార సెంట్రల్ జైల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రజ్వల్ బ్యారక్ తో సహా మొత్తం 10 సెల్ ఫోన్స్ దొరికినట్లు అధికారులు తెలిపారు. హై ప్రొఫైల్ ఖైదీల బ్యారక్లు, హై సెక్యూరిటీ జైలు విభాగాల్లో సిసిబి అధికారులు దాదాపు 4 నుంచి 5 గంటల పాటు సోదాలు అయితే నిర్వహించారు. తనిఖీల్లో మొబైల్ ఫోన్ తో పాటు రేవణ్ణ బ్యారక్ నుండి ఒక పెన్ డ్రైవ్, చార్జర్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కానీ ఈ డేటాను అంతా కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. దీంట్లో ఇతరత్ర బిజినెస్ కి సంబంధించి కానీ, ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి కానీ, లేదు వేరే వాళ్లతోటి ఫోన్ మాట్లాడటానికి ఏమైనా ప్రజ్వల్ ప్రయత్నిస్తున్నాడా, బయట ఉన్న వాళ్ళతో ఏమైనా కాంటాక్ట్ అవుతూ ఉన్నాడా, ఒకవేళ అయితే ఎవరితో కాంటాక్ట్ అవుతున్నాడు, ఏ పని మీద కాంటాక్ట్ అవుతున్నాడు, తన ఉద్దేశం ఏంటి, వీటన్నిటికీ సంబంధించి ఈ నేపథ్యంలో ములాఖత్ అయినప్పుడు ఎవరెవరు వచ్చారు, ఒక నెలలో ఎవరెవరు ఎన్నెన్ని సార్లు ప్రజ్వల్ తోటి ములాఖత్ అవుతూ ఉన్నారు, ఇతరత్ర డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు, సన్నిహితులు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రజ్వల్ దగ్గరికి తరచూ కొంతమంది వస్తూ ఉంటారు. సో ఎవరికీ తెలియకుండా వారేదైనా ఇచ్చారా, కింది స్థాయి వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉన్నారా, కాల్ డేటాను కూడా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్ గా ఫోన్లో ఏముంది అని చూడగానే వారికి 80 నుంచి 90 వరకు అశ్లీల వీడియోలు అయితే కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఫోన్ డేటా కూడా కీలకంగా మారింది. దాన్ని అయితే ల్యాబ్కు పంపించారు, ఫోరెన్సిక్ ల్యాబ్కి. అందులో ఉన్నటువంటి డేటాకి సంబంధించి తను సెర్చింగ్ లో ఏం బ్రౌజ్ చేశాడు, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, సో వీటన్నిటికి సంబంధించి కూడా రకరకాల విశ్లేషణలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఫోన్లోనే ప్రజ్వల్ జైల్లో ఉండి ఎవరినైనా బయట జైల్లో నుంచి బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని బెదిరింపులకు ఏదైనా గురి చేస్తున్నాడా, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏమైనా తను జరుపుతున్నాడా అని కూడా ప్రధానంగా ఒకంత చర్చ అయితే నడుస్తోంది. మరి పోలీసులు ఇంకా ఎలాంటి కీలక అంశాలని బయటపెడతారో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సోదాల సమయంలో మరే ఇతర నిషిద్ధ వస్తువులు లభించలేదని కూడా జైలు అధికారులు అయితే తెలిపారు. ఒక ఫోన్, పెన్ డ్రైవ్, చార్జర్ మాత్రమే తన దగ్గర దొరికాయి. ఆ ఫోన్లో చూసిన వెంటనే ఇమ్మీడియట్ గా కూడా అశ్లీల వీడియోలు కనపడటం, అవి ఆ వీడియోలలో చాలా వరకు భారతీయ అశ్లీల కంటెంట్ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్ ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనేటువంటి ఆరోపణలతో జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఇరన్న రంగపూర్ను అధికారులు అయితే సస్పెండ్ చేశారు. బెంగళూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఆగస్టు 6న జైలు అధికారులు రేవణ్ణ బ్యారక్ లో సోదాలు నిర్వహించినప్పటికీ అప్పుడు ఎలాంటి నిషేధిత వస్తువులు కూడా లభించలేదని అధికారులు ఆ రోజు రాసుకున్నటువంటి ఒక రిపోర్ట్ ఉంటుంది. మేము ఈ బ్యారక్ లో సెర్చ్ చేశాం, దానికి సంబంధించి మాకు ఏమీ దొరకలేదు అని ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఉంటుంది. ములాఖతుల తర్వాత తరచూ ఇలాంటి విఐపి ఖైదీల విషయంలో రాజకీయ నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, డాక్టర్లు, అలాగే లాయర్లు, ఇతరత్ర అందరూ కూడా వచ్చి కలిసిపోయిన తర్వాత వారి దగ్గర ఏదైనా నిషేధిత వస్తువులు ఉన్నాయా అని బ్యారక్ మొత్తం కూడా చెక్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆ చెక్ చేసినప్పుడు కూడా ఒక రిపోర్ట్ రాసి ఎలాంటి నిషేధిత వస్తువులు కూడా మాకు దొరకలేదు రేవణ్ణ దగ్గర అని ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్టు సబ్మిట్ చేశారు. కానీ జైల్లో ఉన్నటువంటి అధికారుల్లో కొంతమంది నిజాయితీ కలిగినటువంటి అధికారులు ఇమీడియట్ గా కూడా పైకి సమాచారం అందించడం, ఈ నేపథ్యంలో ఈ స్థాయిలో పరప్పన అగ్రహార జైల్లో ఖైదీల విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అని ఒక వీడియో ప్రూఫ్ సాక్ష్యంతో ఏదైతే రేవణ్ణ మాట్లాడుతున్నటువంటి వీడియో ప్రూఫ్ తో సహా పై ఉన్నతాధికారులకు పంపించి ఇమీడియట్ గా ప్రభుత్వ
ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖకు సంబంధించినటువంటి మంత్రికి పంపించడం, ఇమీడియట్ గా ఆగ్రహం వ్యక్తం చేయడం, ఎవరికీ తెలియకుండా ఆకస్మికంగా తనిఖీ చేయండి. జైలు అధికారులకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఇమీడియట్ గా తనిఖీ చేయండి అనగానే అదే బ్యారక్ లో 2 మొబైల్స్ దొరకడం, ఒక పెన్ డ్రైవ్, ఒక మొబైల్ ఛార్జర్ కూడా దొరకడం అయితే జరిగింది. ఈ స్థాయిలో ఖైదీలకి సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే వారు జైల్లో ఉన్నా బయట ఉన్నా కానీ ఒకటే అనేటువంటి మాట. రాజకీయ నాయకుల విషయంలో జరుగుతున్నటువంటి విఐపి ట్రీట్మెంట్, ఈ అంశానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా చర్చ అయితే నడుస్తోంది. మరి రేవಣ್ణ విషయంలో ఏమైనా అడిషనల్ గా శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పటి వరకు సాధారణ జైలు శిక్ష, మరి కఠిన కారాగార శిక్ష కానీ లేకపోతే ఇతరత్ర అందులో కూడా ఏమైనా మార్పులు చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ನಾನು ಫೋನ್ ಹೊರಗೆ ಅಡಿಸಿಲ್ಲ, ಮೊನ್ನೆ ಮಾಡಿದೆ ಹತ್ತು ಏನೋ ಫಸ್ಟ್ ಕಮ್ ಮಾಡಿದೆ ನಾನು ಫೋನ್ ಹೊರಗೆ ಅಡಿಸಿಲ್ಲ, ಮೊನ್ನೆ ಮಾಡಿದೆ ಹತ್ತು